మీరే సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తారు, మీరే వాళ్ళని పట్టుకొని సెటిల్మెంట్లు చేస్తారు, మీరే వాళ్ళు చనిపోయిన తర్వాత మీరే చంపించి ఎదుటి పార్టీ మీద బురద జల్లే పరిస్థితి ఉంది తప్పక ఎక్కడ మీలో చిత్తశుద్ధి నిజాయితీ లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే ఈ సంఘటన విషయానికి వస్తే దస్తగిరి యొక్క పూర్వాపరాలు తీయండి. ఇప్పుడు ఎక్కడైతే ఒక ప్యాలెస్ కట్టి ఇవ్వడం జరిగింది రవీంద్రనాథ్ రెడ్డి గారికి, ఆ ప్యాలెస్ కూడా ఎక్కడుంది, ఎవరు నిధులతో కట్టించారు, ఏ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బు కట్టించారో మీ దగ్గర సమాధానం చెప్పేదానికి ధైర్యం ఉందని మేము అడుగుతున్నాం. ఇదే దస్తగిరి పేరుతో అతను మర్డర్ అయిన తర్వాత సుమారుగా వందలాది కంప్లైంట్లు కడప పోలీస్ స్టేషన్లో వస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనికి కారకులైన బామర్దులైనా కానీ వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులను ఎవరినైనా కూడా లోపలేసేదానికి ప్రభుత్వం పనిచేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నేర సామ్రాజ్యాలు స్థాపించడం, దాన్ని ముందుకు తీసుకొని పోవడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఈ సంఘటన జరిగిన తర్వాత కడపలో ఒక భయం అనేది స్టార్ట్ అయింది వైసీపీ వాళ్ళల్లో. మనము తప్పులు చేస్తున్నాం, పోలీసులు ఉదాసీనంగా ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఈ తప్పు జరిగిన నిమిషాల్లోనే మా స్థానిక పోలీసులు ఎస్పీ స్పందించడంతోనే ఈ కేసు యొక్క పురోగతి చెందుతూ వచ్చింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే ఆధారు దస్తగిరి కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో దొరికిన పేపర్లే బహిర్గతం చేస్తాం. తప్పకుండా ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉంటారో వాళ్ళను ఊచలు లెక్క పెట్టే విధంగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరి యొక్క భూములు లాక్కున్నారో వాళ్లకు ఆ భూములు అందే విధంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నా.